పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. చూడండి, దేవుని మాట ఏం చెప్తుంటే, మనం దేవుడు లేకపోతే మనల్ని ఏం చేస్తారు? ఈ యొక్క ఈ ఏదైనా వస్తువు, పనికిరాని వస్తువు అయితే ఏం చేస్తారు? దూరంగా పారేస్తారు. పారేసినప్పుడు అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఒకసారి అది దుర్వినియోగం అయిపోతుంది, లేకపోతే అది చెత్తోడు ఎత్తుకొని పోయి కాల్ చేస్తాడు. అదేవిధంగా నువ్వు కూడా ఎందుకు పనికిరానోడుగా ఉండకూడదు. దేవునికి విరోధంగా ఉంటే నువ్వు కాల్చబడతావు. నువ్వు ఆ యొక్క దీనికి పరలోకానికి పోకుండా నువ్వేమైపోతావో నరకానికి పోతావు. కాబట్టి ఏం చేయాలి? మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటకి లోబడి ఉండాలా. ఇక్కడ ఏమంటాడంటే, నా యందు నిల్చుండుడి, మీ యందు నేను నిల్చుందును. తీగ ద్రాక్ష వల్ల నిల్చుంటేనే కానీ తనంట తానే ఏలాగో ఫలింపదో అలాగ నా యందు నిల్చుంటేనే కానీ మీరు ఫలించరు. ఇక్కడ ఏమంటుంటారు? ద్రాక్ష చెట్టు చూసినారు కదా, ద్రాక్ష చెట్టుకి తీగలు ఉంటుంది. ఆ ద్రాక్ష చెట్టు దేవుడికి పోల్చుకున్నాడు, తీగలు మనల్ని పోల్చినాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ద్రాక్ష చెట్లు అంటకట్టబడాలా, నువ్వు చేర్చబడాలా. దేవుళ్ళు చేస్తేనే నువ్వు బలపడతావు. లేకపోతే ఏమైపోతావు? ఒక తీగ కింద పడిపోయింది అనుకో, అది ఎండిపోతుంది, అది కాల్చివేయబడుతుంది. ఆ విధంగా నువ్వేం చేయాలా? నేను దేవుళ్ళు అంటకట్టబడాలా. అంటకట్టబడితేనే నువ్వు జీవితంలో ప్రకాశిస్తావు, వెలుగునిస్తాడు దేవుడు కృతింటావు. కాబట్టి ఆ మాట ప్రకారం కాబట్టి మనము ఏం చేయాలా? ఆయన నిల్చున్నప్పుడు అదే ఆయన ఏది అడిగిన ఇస్తాడంట. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంటాము. ఎందుకు కూర్చుంటాము? దేవుని యొక్క సన్నిధిలో, ప్రభా నువ్వు నాతో ఉంటూ, నా జీవితంలో ఉంటూ, నేను చేసే తప్పులు, నేను చేసే నాకు జరిగే ప్రతి ఒక్క కీడును నువ్వేం చేయాలా? తొలగించాలా. మేమంతా ఏమివ్వాలా? రాబో దినాల్లో ఇప్పుడు యేసు ప్రభు రాబోతున్నాడు. వచ్చిన తర్వాత నిత్య జీవానికి పోవాలా. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనము ఎప్పుడైతే ఆయనతో అంటకట్టబడాలా. ఒక చెట్టుకు, ద్రాక్ష చెట్టుకు తీగలట్టు అంటకట్టబడదా, అట్లా మనము అంటకట్టబడాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలంటే దేవుని కృప నింపబడుతుంది. కాబట్టి ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుంటాం. మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి ముగించుకుంటాం, ఆశీర్వాదం తీసుకుంటాం. మిక్కుల ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, అవును ప్రభా, మీరు ద్రాక్షవల్లి, మేము తీగల ప్రభా. నేను తీగలైన మేము ప్రభా అంటకట్టబడాలి ప్రభా. నీ తీగలైన మేము ప్రభా నీతో అంటకట్టబడితేనే, లేకపోతే ప్రభా నాయన తండ్రి మేము వాడిపోయి ప్రభా అగ్నిలో పారవేస్తారు. కాబట్టి ప్రభా నాయన తండ్రి ఆ విధంగా జరగకుండా నాయన మమ్మల్ని దీవించండి, ఆశించండి. మేము మీలో ఫలితులాగన మేము ఫలించి ప్రభా మీరు ఏడు అడిగిన ఇస్తానంటున్నాడు. కాబట్టి ప్రభా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారిలో ఉన్న ప్రతి ఒక్క బలహీన తీసివేయను ప్రార్థన చేస్తున్నాను. చిన్న మంది అయ్యా ప్రభా, మేము ప్రభా ప్రార్థన చేసుకునేదాన్ని కూడా మాకు రాదనైనా వాక్యం వింటున్నామే. ఆ వాక్యం కూడా నిలకడక మా హృదయంలో నిలవకుండా, అపవాది శోధించకుండా అపరాధి నజరేయుడు యేసుక్రీస్తులో బంధించబడిన పరిశుద్ధాత్మ మహిమ నింపబడక పరిశుద్ధాత్మ నింపబడి ప్రభా అన్ని విధాలు దీవించి ఆశను కనికర కటాక చిరపట్టి అనేక మేలు చేయమని నిత్యులకు తండ్రిగా సమాధానకర్తగా ప్రభులు నిన్నే స్తుతించి ఆరాధించి మేము గణపరుస్తున్నా ప్రభా. చిన్న మందును ఆచరించండి. తిరిగి వచ్చే వారం ప్రభా వచ్చేంత వరకు మాకు ప్రభా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రభా నన్ను అనారోగ్యంతో ఉండే బిడ్డలు ఆరోగ్యపరచబడి సాక్ష్యం చెప్పాలి. నైనా సకల విధమైన ఆశలు కుమరించి మీరే మమ్మల్ని దీవించి ఆశను కనికలు కటాక్ష బాల స్థిరపరచమని యేసు క్రీస్తు నా పెట్ట నజడు యేసు క్రీస్తు నా పెట్ట నజడు యేసు క్రీస్తు నా పెట్ట ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుంటామా.